జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై మాతా గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యాశీసులు దివ్యానుగ్రహం భగవత్ స్వరూపులైనటువంటి ప్రతి ఒక్క భక్తునిపై ఉండాలని ఆశిస్తూ నేను మీ మహేష్ స్వామి శ్రీ గురుపీఠం. అయితే ఈనాడు భగవత్ స్వరూపులైనటువంటి భక్తులందరికీ తెలియజేయడం ఏమంటే, ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఏదైతే ప్రాపంచిక భ్రాంతిలో పడిపోయి మాయని తొలగించుకోలేక చిక్కుల పడేటువంటి భక్తులకి తెలియజేయడం ఏమంటే, స్వామివారి యొక్క కాళికాంబ హంస కాళికాంబ అనేటువంటి ఒక పద్యానుసారం, ఎద్దు మద్దులందు ఏమి భేదము లేదు, బుద్ధి గలుగువాడే పురుషుండు, మనజ పశువు కంటే మహి పశువు మేలు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఈ తత్వం ఏమయ్యా అంటే, నాయన సకల జాతుల్లోనూ జ్ఞానం అనేది ఒకటి ఉంది. అది 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవుడికి ఎంతో మేధస్సు కలిగి ఉంది. అయితే దీన్ని గమనించలేక మానవుడు ఏమవుతున్నాడు అంటే, ఈ పద్యానుసారం చెప్పబడింది ఏమి అంటే, ఎద్దు మద్దులందు ఏమి భేదము లేదు. అంటే నాయన, ఈ యొక్క ఏదైతే పశువుకి నీకు ఎటువంటి భేదాలు లేవు నాయన. ఏమంటే అదన్న జ్ఞానం లేకపోయినా సరే, నీకు మనుషునికి ఉన్నటువంటి ఈ మానవుడు ఏమి అంటే అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎద్దు మద్దులందు ఏమి భేదం లేదు, బుద్ధి గలుగువాడే పురుషుండు. పశువుల కన్నా జ్ఞానం అనేది లేదు నాయన, మనకి ఉంది. అయితే మనం ఉండి కూడా ఏం చేస్తున్నాము అంటే దీన్ని విస్మరిస్తున్నాం. విస్మరించుకోకుండా కొద్దిగా ఎందుకు ఏమిటి అనేటువంటి తత్వాన్ని ఆలోచించినట్లయితే, మనం చేయగలిగినటువంటి పనిని సక్రమంగా చేయగలిగినట్లయితే అంతా కూడా మనకి అనుకరిస్తుంది. సర్వ సృష్టి కూడా మనకి తల ఉంచుతుంది అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తారు. కానీ అలా కాకుండా ఈ మానవుడు ఏమి అంటే మాయలో పడి దీన్ని విస్మరించి అనేక తప్పులు చేస్తూ ఉన్నాడు. ఈ మాయని ఇంకా రెట్టింపు చేసుకుంటున్నాడు. ఈ మాయలోనే పడి నలిగిపోతూ ఉన్నాడు. అందుకే స్వామివారు అంటారు, ఈ తత్వంలో ఏమంటున్నాడు, ఎద్దు మద్దులందు ఏమి భేదం లేదు, బుద్ధి గలుగువాడే పురుషుండు, మనుజ పశువు కంటే మహి పశువు మేలు, కాళికాంబ హంస కాళికాంబ. నాయన, ఇంత జ్ఞానం కలిగి ఉండి కూడా ఈ మానవుడు తప్పులు చేస్తాడు. కానీ పశువు అలా కాదు. ఏమీ తెలియనటువంటి ఆ గోమాత నీకు నువ్వు పాలించి పోషిస్తూ ఉంటే నువ్వు తిరిగి దాన్నే తంతున్నావు చూడు. ఇంతకంటే మూర్ఖత్వం ఏమన్నా ఉంటుందా? నీకంటే అది మేలు కదా. అది నీకు ఇంత విశ్వాసం చూపెడతా ఉన్నా కూడా చివరికి దాన్నే హింసిస్తూ ఉన్నావు అనేది నువ్వు తెలుసుకో. ఈ తత్వాన్ని జ్ఞానంతో తెలుసుకొని చేయగలిగినటువంటి మంచి మేలు అందరికీ చేయి నాయన అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పకనే చెప్తున్నారు. ఇటువంటి ఒకటి కాదు, రెండు కాదు, అనేకం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి వివరించారు. అయినా కూడా మానవుడు ఎంత జ్ఞానాభివృద్ధి కలిగి ఉండి కూడా చుట్టూ ఉన్నటువంటి దాన్ని చూసి మోసపోతూ ఉంటాడు. అలా చేయకండి. ఎందుకంటే ఈ యొక్క జీవితం క్షణిక కాలమైనటువంటిది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా పోతామో అనేది కూడా మనకి తెలియదు. ఈ నిమిషం ఇంతలా మనం మాట్లాడుతున్నాము, కానీ ఇంకో నిమిషం ఉంటాము అనేది నీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు. అటువంటి యొక్క నమ్మకం లేని జీవితానికి ఎందుకు నాయన ఆశ, ఎందుకు అర్రులు చాచుతావు? దీన్ని కొద్దిగా జ్ఞానంతో గమనించు. గురునామ స్మరణ చేసుకో. నిగూఢ కర్మలన్నీ కూడా తెంపు. అలా తెంచుకున్న నాడే నువ్వు ఈ జీవితాన్ని ఎంతో సుఖ సంతోషాలతో అనుభవిస్తావు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఓ జీవుడా, దీన్ని కరెక్ట్గా నువ్వు పాటించినట్లయితే దేవుడు ఎవరో లేడు, ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేనే అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహిస్తావని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పకనే చెప్తున్నాడు. కనుక ఓ మానవుడా, మాయలో పడద్దు. గురునామం అనేటువంటి గొడ్డల్ని చేపుని గుబురుకున్న పొదల్ని నరకరాసిద్దా అన్నటువంటి తత్వానుసారం ఈ యొక్క గురువు పాదాలు పట్టుకొని గురుబోధ పోసుకొని జన్మని సార్థకతం చేసుకో అని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జగద్గురు మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోండి. ఈ జీవితాన్ని సుఖ సంతోషాలతో నడుపుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. హరి ఓం.